హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సాజిద్ అండి. కనకంతో వీడియోలు చేస్తున్నావు నీకు బయట ఎవరు దొరకలేదా అంటారు. ఒక్కొక్కళ్ళకి బయట ₹1000 ఇవ్వాలి రోజుకి. ఇచ్చే రేంజ్ నాకు లేదు, ఆల్రెడీ మీకు తెలుసు. ఒకప్పుడు రాకేష్ మాస్టర్తో వీడియోలు చేసిన, ఆ తర్వాత వీడియోలు ఆపేసిన. రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడినప్పుడు కూడా మీరు అందరూ ఏమన్నారు, ఎందుకురా ఊరికే రాకేష్ మాస్టర్ గురించి డప్పు కొడతావు అన్నారు. ఇంకేం వీడియోలు చేయాలి, ఇక డప్పు కొడుతున్నావు అని నన్ను బ్యాట్ చేస్తుర్రని వీడియోలు ఆపేసిన. తర్వాత ఒక సినిమా చేసిన, మంచి మంచి పాటలు చేసిన, దాని ట్రైలర్ పెట్టిన, టీజర్ పెట్టిన, పాటలు రిలీజ్ చేసిన. కానీ మీరందరూ అసలు ఎవరు చూడలేదు. జస్ట్ 1000 మందో 1500 మందో చూసిండ్రు. నేను ఇంకా చాలా బాధపడ్డా ఆ టైంలో. అరే రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు, ఇంత సపోర్ట్ చేసారు. ఆయన బ్రతికున్నప్పుడు హాయ్ సాజిద్ అన్నారు. నా ఒక్క పాట ఎవరు చూడలేదు. నా సినిమాలో ట్రైలరు టీజర్ ఎవరు చూడలేదు. అప్పుడు నేను చాలా బాధపడ్డా. 10 లక్షలు పెట్టి తీశాను నేను సినిమా రిలీజ్ చేద్దామని. రాకేష్ మాస్టర్ బ్రతికున్నప్పుడు ఆయన్ని మంచిగా యాక్టింగ్ చేపించి సినిమాలో రిలీజ్ చేద్దామని ఎన్నో కలలు కన్నా. ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన నా అదృష్టం బాగోకనో మరి ఆయన ఆరోగ్యం బాగోకనో ఆయన చనిపోగానే అప్పుడు కూడా బాధపడ్డా. మ్యాన్సన్ హౌస్ నా హౌస్ షో చేసిండు ఆయన. చేసినప్పుడు కూడా నన్ను పిలిచిండు, సాజిద్ 2000 ఇస్తా రా నాన్న అన్నాడు. నేనేం చేసిన, మ్యాన్సన్ హౌస్ నా హౌస్ షో చేస్తే పరువు పోతుంది, అమ్మ తాగి కొడుతుంటాడు మాస్టర్ అందరినీ, ఎందుకు ఆ పరువు తీసుకోవడం ఎందుకు, ఇక నెగిటివ్ అంటే మాస్టర్ తిడుతూ ఉంటాడు, జఫా అంటాడు, అది ఇది అంటుంటాడు, ఎందుకు మనం మంచి కంటెంట్ తీద్దాం, డబ్బులు పోయినా పర్లేదని నేను పని చేసి దాచిపెట్టుకున్న డబ్బులు, హైదరాబాద్లో ఇల్లు కొందాం అనుకున్నాం. మా నాన్న కొన్ని డబ్బులు, నేను కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నాయి. సినిమా చేసి మంచిగా రిలీజ్ చేద్దాం. మాస్టర్ది హనుమాన్ మూవీ వస్తుంది. హనుమాన్ మూవీ రిలీజ్ అవ్వగానే నేను ఈ సినిమాని రిలీజ్ చేద్దామని ఎంతో ప్లాన్ చేసుకొని చేసిన. మంచి ఫైట్ సీన్లు చేసిన, మంచి పాటలు 3 పాటలు చేసిన, యాక్టింగ్ కూడా మంచిగా చేసిన. మళ్ళీ ఆవేశం స్టార్ గారిని పెట్టుకున్న, తర్వాత కొంచెం కామెడీ క్యారెక్టర్ బాగుంటుందని అట్లా ఆవేశం స్టార్ కూడా నాకు ఫ్రీగానే చేసిండు, ₹1 తీసుకోలేదు. ఇట్లా నా సినిమాకి మంచిగా అందరు సపోర్ట్ చేశారు. మంచి హీరోయిన్ పెట్టుకున్నా, 2 హీరోయిన్లను పెట్టుకున్నా, మంచి కామెడీగా హర్రర్గా మంచిగా యాక్టింగ్ చేసిన. ఆ ట్రైలరు టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత కష్టపడి చూస్తే ఎవరు ఆదరించలేదు. తర్వాత యూట్యూబే ఆగిపోయింది, ₹1 లేదు. ఉన్న డబ్బులు పోగొట్టుకున్నా, పని లేదు, ఏం లేదు, డౌన్ అయిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి నేను అర్థమవుతలేదు. ఆ సిచ్యువేషన్లో రాకేష్ మాస్టర్ గారి విగ్రహం పెడదాం అని ఆలేటి గారు చెప్పినప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకొస్తే విగ్రహం పైన వీడియోలు చేసిన. విగ్రహం వస్తుంది, విగ్రహం కోసం విగ్రహాన్ని ఎవ్వరు వీడియోలు తీయలేదు. రాకేష్ మాస్టర్ విగ్రహాన్ని నేను ఒక్కడనే వీడియో తీసిన, నేను ఒక్కడనే అప్లోడ్ చేసిన. ఆయన విగ్రహాన్ని చూపించిన, అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి తీసుకొచ్చినాం, అన్నపూర్ణ స్టూడియో దగ్గర పెట్టినాం. జూనియర్ ఆర్టిస్టులకు మంచి జరగాలి, మంచి పనులకు ఎప్పుడు ముందుంటా. ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్లో సాజిద్ లోకల్ బాయ్లో రాకేష్ మాస్టర్ తిట్టినా, ఎవరు తిట్టినా వీడియోలన్నీ అప్లోడ్ చేసిన. తర్వాత సాజిద్ లోకల్ బాయ్ నా ఛానల్ పోయింది. ఎట్లా పోయిందో నాకే అర్థం కాలేదు. కొన్ని కారణాలు ఉన్నాయి, అవన్నీ బయటికి చెప్పుకోవడం ఎందుకు. నా సాజిద్ లోకల్ బాయ్ ఛానల్ పోయిన తర్వాత నాకు ఛానల్ లేదు. మళ్ళీ ఆ ఛానలే నేను ఎంతో కష్టపడి పెట్టుకున్నా. అసలు నాకు ఛానల్ అంటే ఏందో కూడా తెలియదు. అది పోయినందుకు దానివల్ల నాకు ఛానల్ విలువ తెలిసింది. ఛానల్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎట్లా చూసుకోవాలి అన్నది విలువ తెలిసి సాజిద్ ఒరిజినల్ అని పెట్టిన. ఒరిజినల్ అని పెట్టి నేను ఒక్కడి నించొని మాట్లాడినా. నేను వీడియోలు చేద్దామని చాలామందిని అడిగిన, ఎవ్వరు రాలే. ఒకరోజు వస్తారు, చేస్తారు. వాళ్ళు యాక్టింగ్ ఎట్లా చేస్తారు నాకు నచ్చదు, నవ్వుతుంటారు అట్లా ఇట్లా. నాకు మంచిగా చేద్దామని ఉంటుంది, కానీ అది నేను అనుకున్నట్లు రాదు. అది చేస్తా, తర్వాత అప్లోడ్ చేయను. ఒకవేళ అప్లోడ్ చేసినా దానికి ఎంత 500 మంది చూస్తారు, 600 మంది చూస్తారు. అరే ఇదేంది, నేను ఇంత కష్టపడి చేసిన, పెట్రోల్ కొట్టించుకొని తిండి పెట్టి అందరికీ అంత దూరం పోయినా ఏంది వీడియోలు ఎవరు చూస్తలేరని షాక్ నేను. అసలు ఏం చెప్పాలి. ఇక ఇప్పుడు సాజిద్ అంటుర్రు అందరూ, సాజిద్ ఎందుకు కనకంతో వీడియోలు చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అంటున్నారు. అప్పుడు నేను మంచి వీడియోలు చేసినప్పుడు మీరు ఎందుకు ఆదరించలేదు? మరి ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి నెగిటివ్ కామెంట్లు ఎందుకు పెడుతున్నారు? నేనేమన్నా కనకంతో తిట్టించిన్నా మిమ్మల్ని? ఎవరినైనా నెగిటివ్గా మాట్లాడిచ్చిన్నా? నవ్వుతూ చేస్తున్నా వీడియోలు. ఆమెను తిట్టిండ్రు, ఆమె తిట్టింది. ఇప్పుడు మనల్ని ఎవరినైనా తిడితే తిడతారు కదా, నన్ను తిడితే నేను తిట్టకుండా ఉంటానా? తిడతాం. ఆమెను తిట్టిర్రు, ఆమెను తిట్టడం ఎందుకు? ఇన్స్టాగ్రామ్లో ఎప్పటికి కూడా తిడతానే ఉన్నారు, ఆమెని కామెంట్లలో కూడా తిడతానే ఉన్నారు. మరి ఆమె కోపం రాదా? ఆమె ఏమో ఇక పరిస్థితులు అందరు ఫ్యామిలీలలో జరుగుతాయి. రాకేష్ మాస్టర్ కానీ వాళ్ళిద్దరికి గొడవలు అయినాయి, వాళ్ళిద్దరికి ఏదేదో అయినాయి, మిస్టేక్లు జరిగినాయి. మనుషులు అన్న తర్వాత అన్ని మిస్టేక్లు జరుగుతాయి. ఆ తర్వాత నా ఛానల్ అయిపోయింది. ఛానల్ నడిపించాలి. ఇప్పుడు ఎవరు వస్తారు? ₹1000 ఏంది, ఎవరు వస్తారు? ఒక్కొక్కడికి ₹1000 ఇవ్వాలి. మినిమం 4 ఆర్టిస్టులను పెట్టుకొని చేయాలి. ట్రావెలింగ్ ఏంది, ఫుడ్ ఏంది, నాది అంత రేంజ్ కాదు, అంత ఇది కాదు. ఈ కారులో కూర్చున్నా, ఈ కారు కూడా నాది కాదు, వేరే ఫ్రెండ్ది. సరదాగా తీసుకొచ్చిన, ఒక వీడియో చేద్దాం కారులో అని చెప్పి తీసుకొచ్చి కనకాన్ని కూడా కూర్చోబెట్టుకున్నా. కనకం కూడా ఇప్పుడు ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరితో టచ్లో లేదు.
కనకం వీడియోలు చూడండి, ఎవరితో నేను చేస్తుందేమో. విజ్జు కూడా ఒక్క వీడియోనే చేసింది, ఎవరితో వీడియోలు చేస్తలేదు. ఆమెకి ఏమనిపించిందో ఏమో, ఇక ఆమె కూడా ఎవరితో టచ్లోకి పోతలేదు. తర్వాత నన్ను చూసి ఇంకా ఆమె నమ్మింది. కుర్రోడు బాగా మాట్లాడుతాడు, బాగున్నాడు నానా ఛానల్ అని చెప్పి. అది కూడా ఆమె ఎందుకు నమ్మింది నన్ను? రాకేష్ మాస్టర్ ఛానల్ నేను జాగ్రత్తగా కాపాడినా కాబట్టి ఆమె నన్ను నమ్మింది, లేకపోతే ఆమె కూడా నమ్మదు. ఎందుకు నమ్ముతారు? ఏదైనా మంచి చేస్తారు కదా నమ్మేది. ఆమె నా వీడియోలు చూసింది, నా గురించి తెలుసు. నేను ఆల్రెడీ మా ఇద్దరు పరిచయం లేదు అంటున్నారు కదా, మా ఇద్దరు పరిచయం ఇప్పుడు కనకాన్ని తగిలించుకున్నావు ఏందని అంటున్నారు. కనకం నాకు ఎప్పుడో తెలుసు. కనకం అని కామెడీగా పెట్టినా ఆమెకి మీరు అనే అంట, ఇప్పటికి కూడా మీరు అని అంటారా అన్నా? మీరు అనే అంట, కాకపోతే కామెడీ సరదాగా పిలుస్తూ ఉంటా, అంతే, ఏం లేదు. ఏమంటారు, ఆమె ఎప్పుడు పరిచయం నాకు? ఫస్ట్ కరోనాలోనే పరిచయం. అప్పుడు రాకేష్ మాస్టర్ని కలుద్దామని వెళ్ళినప్పుడు అప్పుడు ఆమె బీట్రూట్ జ్యూస్లు అవి అందిస్తూ ఉంటే అప్పుడు అమ్మ నమస్తే అమ్మ అన్న, అప్పుడు ఆమె ఆశీర్వాదం తీసుకున్నా. అప్పుడు పరిచయం. అసలు రాకేష్ మాస్టర్ని కలిసేటప్పుడు ఫస్ట్ ఫోన్ కాల్ కూడా ఆమె లేపింది, ఆమె మాట్లాడింది. అట్లా పరిచయం. నాకు ఇప్పుడేమో కొత్తగా పరిచయం ఏం లేదు, అప్పుడే పరిచయం. కాబట్టి తర్వాత మేమిద్దరం అంతా చూస్తున్నారు, ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు, కొత్తగా ఇప్పుడేం పరిచయం కాదు. ఒక్క నిమిషం, కారు పక్కకు పెట్టేస్తా, వెనక హారం కొడుతుంది. చెవుటలు కారిపోతున్నాయి. అప్పటి పరిచయం. ఏసీ వేస్తా, సౌండ్ వస్తుందని డిస్టర్బ్ అవుతుంది, ఏం లేదు, వేస్తా. అయితే అప్పటి పరిచయం మా ఇద్దరు పరిచయం, ఇప్పటిదేం కాదు. అంటే మరీ అంత బాండింగ్ ఏం లేదు, జస్ట్ పరిచయం. ఆ తర్వాత రాకేష్ మాస్టర్ విగ్రహం పెడుతున్నప్పుడు ఆమె షూటింగ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి వెళ్ళి వస్తూ ఉంటే అప్పుడు కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. తర్వాత ఆమె ప్రాబ్లం నాకు చెప్పింది, నా ప్రాబ్లం ఆమెకు చెప్పిన తర్వాత సాజిద్ వీడియోలు చేద్దామని అన్నారు. అంటే మీరు అందరు నెగిటివ్ చేస్తారని నాకు తెలుసు, కానీ మేమిద్దరం ఏం తిట్టుకోలేదు, మా ఇద్దరికి ఏం గొడవలు లేవు. నేను ఎప్పుడు ఆమెను తిట్టలేదు, ఆమె నన్ను ఏం తిట్టలేదు. ఏదో 1-2 వీడియోలు అట్లా జరిగినాయి. అప్పుడు రాకేష్ మాస్టరు ఏదో ఆయనతో పాటు ఉన్నా కాబట్టి ఇక నడిచింది. అప్పుడు రాకేష్ మాస్టర్ కూడా చెప్పిన, మాస్టర్ బూతులు వద్దు మాస్టర్ అని చెప్పి. రాకేష్ మాస్టర్కి కాదు, నేను అందరికి చెప్పిన, బూతులు వద్దు, మంచి వీడియోలు చేద్దాం, కామెడీగా చేద్దాం, ఎపిసోడ్లు చేద్దాం, షార్ట్ ఫిలింలు చేద్దాం, వెబ్ సిరీస్ చేద్దామని. మాస్టర్కి ఏంది అలవాటు, ఇంటర్వ్యూలు మాట్లాడుకుంటూ పోవడం. ఎందుకు అవన్నీ వద్దులే అనేవాళ్ళు, ఎందుకు అదంతా కెమెరాలు పెట్టాలి, అదంతా ఖర్చు ఎందుకు అన్న అనేవాళ్ళు. తర్వాత నా సినిమాకి ఒప్పుకున్నారు, నేను ఫ్రీగా చేస్తాను. వీడియోలో కూడా చెప్పారు, సాజిద్ గారి సినిమాకి ఫ్రీగా చేస్తున్నా అని. ఆయన గతం అయిపోయింది, ఆయన చనిపోయారు, అయిపోయింది. ఇప్పుడు నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. సాజిద్ లోకల్ పై ఛానల్ పెట్టినా నాకు ₹1 రాలేదు యూట్యూబ్ నుంచి. రాకేష్ మాస్టర్ దగ్గరికి రోజుకి 200 పెట్రోల్ కొట్టించుకొని పోతాను నేను. అప్పుడప్పుడు ఆయన డబ్బులు అడిగినా ఇచ్చేటోడిని. ఆయన నా దగ్గర ఉండవని ఆయనకు తెలుసు, అడగడు నన్ను. ఇక ఆయన దగ్గరకు పోయి వంట వండుకునే వాళ్ళం, తినేవాళ్ళం. నాకు యూట్యూబ్ అంటే ఇష్టం. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఆయనే పెట్టించిండు. నాకు పెట్టించిన విధంగా చాలా మందికి యూట్యూబ్ ఛానల్ పెట్టించిండు ఆయన. అట్లనే నాకు కూడా పెట్టించిండు. దానివల్ల ఏమైనా ₹1 వస్తుందా అని చూస్తే నా డబ్బులే పోయినాయి, ₹1 లేదు. యూట్యూబ్ ఛానల్ నడిపిద్దామంటే ఆర్టిస్టులను తెచ్చుకునే రేంజ్ మంది కాదు. అట్లా నేను కనకంతో కామెడీగా వీడియోలు చేయడం మొదలుపెట్టిన. దానికి మీరు రిపోర్ట్ కొడతాం, ఏమంటారు, కామెంట్లు ఎట్లా పడితే అట్లా పెట్టడం, ఇక రిపోర్ట్లు కొడతాం, అది కొడతాం అంటే యూట్యూబ్ వాడికి తెలుసు కదా నేను ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నాను, నేను మంచిది చేస్తున్నాను, చెడు చేస్తున్నాను. మీరు రిపోర్ట్ కొట్టినా ఏం కొట్టినా యూట్యూబ్ వాడికి తెలుసు నేను ఎట్లాంటి వీడియో చేస్తున్నా అన్నది. మీరందరూ ఆలోచించకపోయినా వాళ్ళకి తెలుసు. మీరు గలీజ్ మాటలు కామెంట్లలో పెడుతున్నప్పుడు మీరు మంచోళ్ళ? ఆమెది మంచిది కాదు, ఓకే, ఆమె గలీజ్గా తిడుతుంది. మీరు కామెంట్లలో ఎట్లా తిడుతుర్రు? మీ నోటి నుంచి ఎట్లాంటి మాటలు వస్తున్నాయి? మనం మంచిగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు. అంటే నేను మిమ్మల్ని ఏం దూషిస్తలేను, మీరు మాట్లాడిన మాటలకి నేను మాట్లాడుతున్నా అంతే. నేను కామెడీగా సరదాగా వీడియోలు చేస్తున్నా అంతే. దీంట్లో ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరు నా శత్రుడు కాదు. శత్రువులు కూడా నాకు మిత్రులే. నేను శత్రువుతో కూడా మంచిగా మాట్లాడతా. ఆమె చూస్తూనే ఉంది ఆల్రెడీ అందరితో ఎట్లా మాట్లాడతా ఏందన్నది. శత్రువు మిత్రువు ఇవన్నీ నేను పట్టించుకోను. బ్రతకాలి, జీవితంలో బ్రతకాలి కాబట్టి ఏదో పని చేసుకోవాలి. నా పని నేను బయట చేసుకుంటున్నా. అట్లనే యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్. నా కోరికను నేను ఎందుకు ఆపుకోవాలి? నేను డబ్బులు ఇచ్చే రేంజ్లో లేను కాబట్టి కనకంతో కామెడీ వీడియోలు చేస్తున్నా. దయచేసి నా మాటలు అర్థం చేసుకొని నన్ను ముందుకు నడిపిస్తారని అయితే నేను ఒకటే కోరుకుంటున్నా. ఇంకేదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్లో పెట్టండి, దాంట్లో కూడా నేను మంచిగా మాట్లాడతాను మీతో. ఓకేనా? ఓకేనండి. నేను ఎందుకు నమ్మాను అంటే ఇంతకుముందు నాకు తెలుసు, కానీ మాస్టర్ దగ్గర వీడియో తీసుకున్నాక